మానవ జన్మలో మనం చాలా అందంగా ఉన్నామని అలంకరించుకుంటున్నాం. కానీ దేవతలు మనల్ని చూసి మురికాలంలో ఉండే పందులను చూసి అసహించుకున్నట్లు అసహించుకుంటారండి. ఎందుకంటే మనం మన శరీరంలో మలమూత్రాలు, చీము, నెత్తురు ఆహ్, కంట్లోంచి మలమే అన్నీ నవరంధ్రాల్లోంచి మలమే వస్తుందండి. ముక్కులో చీమిడి, నోట్లో ఎంగిలి, చర్మం గుండా చెమట, చెవులలో దుబిలి, ఆ! ఇంకా మలమూత్రాలు మొత్తం మనమంతా చాలా ఒక డస్ట్‌బిన్ ఒక మల గుంతలో ఉన్నామండి. ఆ! ఎవరైనా బాత్రూమ్, టాయిలెట్‌కెళ్ళి ఎక్కువ సేపు ఉండగలరా అండి? వాళ్ళది వాళ్ళకే అసహ్యమేస్తుంది. వాళ్ళు తొందరగా ముక్కు మూసుకొని కానిచ్చేసుకొని వస్తారు. ఎవరికైనా ఆహ్, ఇదే ఈ ఇబ్బందికర పరిస్థితే గదండీ! మనం ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నామా? ఆనందకరమైన పరిస్థితిలో ఉన్నామా? ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాం మాతాజీ. హ్మ్. మనము మురి కాలువలో ఉండే పందిని జూసి, అర్రే! ఆ మురి కాలువలో ఎలా దొర్లుతుందో, అది ఎలా మలం తింటుందో, అయ్యో! ఛీ! ఘోరంగా ఉంది అని దాన్ని జూసి మనం అసహించుకొని పరిగెడతాం. కానీ మలమూత్రాలు మన కడుపులో మలమూత్రాలున్నాయి, రక్త మాంసాలున్నాయి, ఎముకలు ఇయన్నీ చీము, నెత్తురు, ఈ చెమట, ఈ దుర్గంధము, ఆ! ఈ వీటిని మనల్ని చూసి దేవతలు అసహించుకుంటారండి. వాళ్ళసలు ఈ భూలోకంలోకి ఒకవేళ ఎవరికైనా దర్శనం ఇవ్వాలని వాళ్ళు అనుగ్రహించి వచ్చినా, వాళ్ళు భూమి మీద కాలు మోపరండి. పైన ఉండి నిలబడి అంటే గాల్లోనే నిలబడి వాళ్ళకు అనుగ్రహించి వరాలిచ్చేసి ఎళ్ళిపోతారు. వాళ్ళు ఈ అంతా అసహించుకుంటారు. కేవలం హరే కృష్ణ మహామంత్రం చేసి ఈ కలియుగంలో తొందరగా మనం భగవద్ధామం వెళ్ళిపోవచ్చు. మనం గూడా కష్టాల నుంచి, దుఃఖాల నుంచి బయటపడొచ్చు అని గల సుకృతవంతమైన జీవాత్మ అయితే ఆ దేవతలు గూడా కోరుకుంటారండి. కలియుగంలో నేను జన్మ తీసుకొని వెంటనే హరినామం చెప్పేసి వెంటనే ఈ భౌతిక జగత్తు నుంచి వెళ్ళిపోవాలి. గోలోకం వెళ్ళిపోవాలి. హ్యాపీగా కృష్ణతో ఆడుకోవాలి అని. అంతటి దివ్యమైన వరం అండి ఇప్పుడు మనకు లభించింది ఈ కలియుగంలో హరినామ సంకీర్తన చేయడము చాలా అరుదైన అవకాశము. కాబట్టి ప్రతి ఒక్కరూ స్వీకరించండి. హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. భగవంతుని ప్రేమను పొందండి. చాలా దివ్యమైన అవకాశం అండి ఇది. ఇదైతే మాత్రం మన దగ్గరికొచ్చింది అంటే తెలిసి మిస్ చేసుకుంటే చాలా మన అంత దురదృష్టవంతులు ఎవరు ఉండరు. హరే కృష్ణ.